कृपया ध्यान दे ఈ వీడియో కూడా మంది. వెల్, ఈ డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్టిల్ మూవీ రివ్యూ అనడం కంటే ఇది నా ఎమోషన్ అనడం చాలా మేలు. ఎందుకంటే నేను ఒక మాంగా రీడర్ని, నాకు తెలుసు స్టోరీ ఏమవుతుందో తెలుసు, ప్రతి సీన్ ప్రతి షాట్ ఈవెన్ డైలాగ్తో సహా ప్రతి ఒక్కటి తెలుసు. అయినా వెయిట్ చేశాను. దీని ఎక్క రావటం లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూసాను. ఎంతలా అంటే జపాన్లో July 25 ఈ మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. బట్ మన ఇండియాలో September 12 రిలీజ్ అవుతుంది. అంటే మీకు ఇది ఒక జస్ట్ 2 months అనిపించచ్చు. బట్ నాకు మాత్రం 56 days 1344 hours 48,38,044 seconds. అండ్ ఈ 2 months ఈ మూవీ గురించి చాలా స్పాయిలర్స్ వచ్చాయి. రీల్స్ స్కిప్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసాను. అండ్ ఈ ప్రతి ఒక్కటి మూవీ కోసమే, మూవీని నేను ఎంజాయ్ చేయాలి, థియేటర్లో ఎంజాయ్ చేయాలను. అండ్ ఈ మూవీ ఆల్రెడీ పైరసీలోకి వచ్చేసింది. ఫుల్ మూవీ నాకు తెలుసు ఎక్కడుందో తెలుసు, బట్ నేను చూడలేదు. ఎందుకంటే నేను థియేటర్లో ఎంజాయ్ చేయాలని మాత్రమే స్కిప్ చేస్తున్నా. అండ్ ఫైనల్ ఆ రోజు వచ్చేసింది, September 12 ఆ రోజు వచ్చేసింది. నేను థియేటర్కి వెళ్ళాను. అండ్ ప్రతి ఒక్కరు విజిల్స్ వేస్తున్నారు, పేపర్స్ వేస్తున్నారు. జెనిట్సు ఎంట్రీకి అయితే మాస్, అసలు ప్రతి ఒక్కరు విజిల్స్ వేస్తున్నారు జెనిట్సు ఎంట్రీకి. అండ్ నేను ఎప్పుడు యానిమేషన్ సెల్లో చూడడం వల్ల ఏమో కానీ సడన్ గా థియేటర్లో చూడడం వల్ల నా కళ్ళ రెండులోంచి నీళ్ళు వచ్చేసి, ఎందుకంటే ఆ ఎమోషన్, ఆ యానిమేషన్, ఆ విజువల్స్ నా కళ్ళలో నిండిపోయాయి. అండ్ ప్రతి ఒక్కరు థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇది మన సినిమా, మన ఇండియన్ సినిమాలు అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ ఈవెన్ నేను మొబైల్ కూడా తీసుకుపోలేదు. అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత అక్కడ పోయి రికార్డ్ చేయడం నాకు నచ్చదు. ఎందుకంటే నేను ఇన్ని రోజులు వెయిట్ చేసిన ఒక్క సీన్ కూడా మిస్ కాకూడదని. అండ్ ఆఫ్టర్ మూవీ చూసిన తర్వాత థియేటర్ బయట నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక ఫీలింగ్, అంటే ఒక యుద్ధానికి గెలిచినట్టు, 10th పబ్లిక్ ఎగ్జామ్ ఏమి రాయకుండా పాస్ అయినట్టు అంత ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. అంటే ఇలాంటి ఒక ఫీలింగ్ నాకు ఒకటిగా కాదు, ప్రతి ఒక్క యానిమే ఫ్యాన్స్ కి ఇది ఒక వండర్ఫుల్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక యానిమే ఫ్యాన్ గా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరు యానిమే కార్టూన్ అని పిలవడం, ఈవెన్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, మై నైబర్స్ ప్రతి ఒక్కరు కార్టూన్ అని పిలవడమే. అండ్ హ్యాజ్ యానిమే ఫ్యాన్ గా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే థియేటర్స్ లో హౌస్ఫుల్ అవుతున్నాయి. ప్రతి ఒక్క ఫ్యామిలీ, కిడ్స్ ప్రతి ఒక్కరు థియేటర్స్ కి వస్తున్నారు. అండ్ ఎవరైతే యానిమే కార్టూన్స్ అన్నారో, బొమ్మలు అన్నారో, వాళ్ళంతా వచ్చి థియేటర్స్ లో విసిల్ చేస్తున్నారు ఫైటింగ్స్ కి, ఆ ఎలివేషన్స్ కి. ఒక యానిమే ఫ్యాన్ గా ఎందుకంటే ఇంకా గ్రేట్ మూమెంట్ నాకు ఏముంటుంది చెప్పండి. యానిమేస్ ని ఎంకరేజ్ చేయండి, తెలుగులో ఎస్పెషల్లీ తెలుగులో డబ్ అయిన యానిమేస్ ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మూవీకి వెళ్ళండి, మూవీలో తెలుగు డబ్ కూడా ఉంది. మంచి ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, మంచి యానిమేషన్ సీన్స్ ఉంటాయి, ఎలివేషన్స్ ఉంటాయి, స్టోరీ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు పెట్టిన డబ్బులకి వర్త్ అనిపిస్తుంది. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అనమాట డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాస్టిల్ మూవీ చూసిన తర్వాత. సో మీరు కానీ లాస్ట్ వరకు ఈ వీడియోని చూసినట్టయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే మీ మీదొట్టే.